హరి గారు డాగ్ ప్రేమికులు వీళ్ళు కుక్కలకి ఆహారాన్ని వేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో తను చూడగానే ఈ కుక్కలన్నీ ఉరికి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కాలేదు, కానీ కొంత గమనిస్తే మాత్రం ఒకటి అర్థమైంది. వాళ్ళ టీము కుక్కలకి సంబంధించి ఆహారం పెడుతున్నటువంటి ఇది మనం చూస్తూ ఉన్నాం. డైలీ పెడతారా? కరోనా ఓహో, 130-120 120 నుంచి 130 కుక్కలకి వాళ్ళు ఇట్లా ఆహారం పెడుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. సో వీళ్ళ ఔదార్యానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. రోజుకు ఒక 15 కేజీలు రైస్ వండుతున్నారు. కోడికాళ్ళు కూడా ఏంది ఉడకబెడతారా? కోడికాళ్ళని పలావ్లాగా చేసి పెడుతున్నారు. వీళ్ళకి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఆ విజువల్ దగ్గరకుండి తీసే ప్రయత్నం చేద్దాం. రోజుకు 15 కేజీలు రైస్ వండుతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. పలావ్లాగా వండారు. రెగ్యులర్ అంతే ఉంటుంది. వాటర్ కూడా పోస్తాం. కుండీలు అక్కడ పెట్టిన వాటర్ కుండీలు అక్కడ పోస్తా. ఇగో అక్కడ ఉంటుంది వాటర్ కుండీ, అక్కడ ఉంటుంది కుక్కలకి నీళ్ళు. బాగాలేదా? అవి బాగా సో 2 నిమిషాలు నిల్చోండి. ఓకే, మీ పేరు చెప్పండి. హరి గారు ఎంతకాలం నుంచి చేస్తున్నారు? నేను ఇంతకుముందు కలిసినట్టున్నాను మిమ్మల్ని, మధ్యలో బ్రేక్ వచ్చింది. కరోనా అప్పటి నుంచి. ఎన్ని కుక్కలకి చేస్తున్నారు? 120-130 కుక్కలు ఉంటాయి పిల్లలతో సహా. ఏ సెంటర్లలో? వీడియోస్ కాలనీ, బ్యాంక్ కాలనీ, సర్దార్ పటేల్ స్టేడియం, చిన్న గ్రౌండ్, పెద్ద గ్రౌండ్, ఎన్టీఆర్ చౌరాస్తా, గాబుల దగ్గర. ఎందుకు మీకు ఆలోచన కుక్కలకి అన్నం పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది? వాకింగ్ పోయినప్పుడు మార్నింగ్ కరోనా అప్పుడు అన్ని బంద్ కదా, ఇవి ఎమ్మట పడేవి. ఎవరో ఫుడ్ దొరక్క అవి మన చేతులకి వెళ్ళి చూస్తూ ఉండేది. పాప మీకు మనసు కరిగిపోయింది. ఇక పాప వీటికి పెట్టేది ఎవరు లేరు. మనం అంటే వాకింగ్ చేసి దన వైరస్ వస్తుందని లోపల పోయింది. వాటికి ఫుడ్ కూడా లేదు, వైరస్ తర్వాత సంగతి. అవును, వైరస్తో చనిపోయిన తర్వాత ఆకలితో చనిపోతాయి. వాకింగ్ ఇవన్నీ బంద్ చేసినామండి. ఇక మొత్తం వీటి ఫుడ్ ఉండి స్టార్టింగ్లో మామూలుగా అన్నం వండి పెట్టాము. మేడం మీ మిస్సెస్? మా మిస్సెస్ ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఆమె. ఎట్లా? ఆవిడే వాకింగ్ పోతూ వాళ్ళమ్మటి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ పోతూ వెళ్ళినప్పుడు బంద్ చేయమ్మా, నల్లా బంద్ చేయి. చెప్పండి. ఇక ఫస్ట్ కొంచెం అన్నం, పెరుగు, కూర ఇంట్లో ఉన్న తీసుకొచ్చి పెడితే అవి తినలే. ఇవి తినట్లేదు ఏందని తర్వాత నాన్ వెజ్ అని ఎగ్స్ గినక చేసి పెట్టారు. అప్పుడు తిన్నాయి. ఎగ్స్ అంటే కాస్ట్ పెరుగుతుంది, చాలా కుక్కలు ఉన్నాయి కదా, అవి యాడ్ అవుతూ ఉన్నాయి కొన్ని అన్నీ చాలా. దానివల్ల ఏం చేసిన చికెన్ కొట్లలో పోయి కోడి కాళ్ళు మాట్లాడుకొని నెలకు 1000 రూపాయలు ఆడ పేమెంట్ చేస్తాం. ఓకే. ఇక వాళ్ళు కోడి కాళ్ళు ఎన్ని వస్తాయి, బుధవారం ఆదివారం నాడు చాలా వస్తాయి. ఎక్కువ వచ్చినాయి చాలా వరకు సగం వరకు వండేసి మిగతా స్టోర్ చేస్తాం. తెల్లారి వాడతాం. తెల్లారి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తెల్లారి అవి అన్నీ మొత్తం శుభ్రంగా కడిగి ఇంట్లో అన్ని పరికరాలు తీసుకొచ్చిన పెద్ద స్టవ్, గిన్నె అన్నీ తీసుకొచ్చి దాంట్లో కుక్ చేస్తాం.
మరి మీకు ఎట్లా ఇంత ఆదాయం ఇన్ని కుక్కలను నేను పోషించండి గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. ఏం జాబ్ చేస్తారు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేస్తాను, జూనియర్ అసిస్టెంట్గా. ఇక్కడ మన ఇక్కడ ఖమ్మంలో ఎన్ఎస్పి క్యాంపా? ఇక కొంతవరకు తీసేద్దాం అనుకున్నాం. ఇంకా మనం అన్నీ మనకే కావాలని అనుకోను డబ్బులు, కొన్ని వాటికి కొంత దాంట్లో దాన ధర్మంగా కొన్ని కుక్కలకి చేద్దాం అనుకున్నాను. అయితే ఇట్లా చూసి ఇన్స్పైర్ అయ్యి కొంతమంది ఏం చేస్తారంటే రేషన్ బియ్యం ఉంటాయి కదా, ఆ రేషన్ బియ్యం ఎవరన్నా 10 కేలు 6 కేలు 12 కేలు అట్లా ఉంటే ఇస్తానంటారు. ఇంకా చాలా తక్కువ పేదవాళ్ళు ఇచ్చితేనేమో వాళ్ళకి డబ్బులు పేమెంట్ చేస్తా, డబ్బులు వద్దులే అన్న వాళ్ళు ఏమో ఒకరిద్దరు ఇస్తారు. అది రెగ్యులర్గా ఇవ్వరండి. నేనే 4 క్వింటాలు కొంటాను నెలకి. నెలకు 4 క్వింటాలు, నెలకు 4 క్వింటాలు, కింటా 1200 లెక్క కొంటా. అన్నీ ఇంట్లో కింద పార్కింగ్లో వేసేసిన. ఇక రెగ్యులర్గా 15 కేజీలు వేసి వండేస్తున్నాము. ఓకే ఓకే. ఇంకా అవన్నీ 2-3 గంటలు పట్టిద్దండి పెట్టడం. చాలా అవి తినరాక ఉంటాం, పెట్టి వెళ్ళిపోం. అవి కొట్టుకుంటాయి అట్లా, వాటి కంట్రోల్. ఎందుకని అట్లా కొట్టుకోవటం? అవి అర్థమైందా మీ కుక్కల భాష? ఇక కొట్టుకుంటాయి. ఇప్పుడు కడుపు నిండినప్పుడు ఆకలితో కొట్టుకుంటాయి అవి. వేరే అడ్డా దగ్గర ఉన్నాయి, ఇక్కడికి వస్తే ఈ పండుగ వీటి ఫ్రెండ్ సర్కిల్ ప్రాంతీయ భావం. ప్రాంతీయ భావం వేరే వాటిని మాత్రం స్టేట్ పోతే ఓ విధంగా చూస్తారుగా, ఆంధ్ర ఓడ తెలంగాణ ఓడ అని. అట్లా ఇవి కూడా వాటి దగ్గర రానియవు, ఎక్కడే ఉంటాయి. గ్రేట్ అండి, మీ సర్వీస్ చాలా గ్రేట్. అమ్మ మీరు ఏమైనా మాట్లాడతారా? ఆవిడే వండుతుంది. గ్రేట్. వచ్చినా కానీ బిస్కెట్ ప్యాకెట్లు నెలకు 3000 రూపాయలు తీసుకొస్తానండి డీమార్ట్కి. మనం తినే తీసుకొస్తాను. ఒక అన్ఎక్స్పెక్టెడ్గా మనకి ఆహారం అందపోయిన నేను రోడ్డు మీద పోతుంటే ఈ చూసి నా దగ్గర గుర్తుకొస్తూ ఉంటాయి. అవి ప్రతిసారి ఏదో పెట్టాలని చూస్తూ ఉంటాయి. ఊరికి అన్నం పెట్టంగా, చిన్నపిల్లల అన్నం పెట్టాం కదా, అందుకోసమనే బిస్కెట్ ప్యాకెట్లు బండ్లు వేసుకొని పోతా ఉంటా. ఏడన్నా ఈ పోనీయో ముందుకి గుర్తుపట్టిని. మామూలు వేరే కుక్కలు అయితే మాట్లాడవు, రావు. గుర్తుపట్టి అయితే ఎమ్మటే ఎంత దూరమైన ఉరికొస్తుంది, బిస్కెట్లు వేస్తాం. అప్పుడు అది తినేసి ఫ్రీ అయిపోతుంది చిన్నపిల్లలాగా. అక్కడక్కడ కుండీలు అవన్నీ తీసుకొచ్చాను. కొనకొచ్చి సిమెంట్ తోటి మిడ్ నైట్ వెళ్ళి మొత్తం స్టిక్ చేసినాం. అవి అక్కడ కూడా ఉంటుంది. కొన్ని ఏమో ఇట్లా పెట్టాము. నీళ్లు కూడా రెగ్యులర్గా తాగుతాయండి. ఇంకేమైనా చెప్తారా నాతోని? ఇంకేం లేదు, ఇవే. కుండీ చూద్దాం. కుండీ కూడా పెట్టారు. నన్ను చూసి భయపడిపోతుంది. మీరు రండి, వస్తుంది అది. ఇక రాదు. అయితే ఈ కుక్కల కోసం ఈ కుండీని పెట్టారు. మూగజీవులకి అట్లా అక్కడక్కడ పెట్టమనండి వాటర్. కుక్కలనే కాదు, ఏ మూగజీవులు అయినా కానీ తాగుతుంది. సో ఈ కాన్సెప్ట్ ఏదో బాగుంది, మూగజీవాలకి నీళ్లు పోసే కాన్సెప్ట్. చీకటిగా ఉంది. అక్కడక్కడ వేసాను. సో ఈ గుడ్ కాన్సెప్ట్. ఇటు నుంచి తీద్దాం, వెళ్తురు ఉంది. సో ఇట్లాంటి మంచిదే. ఎవరైనా ఊర్లో కానీ లేకపోతే డాబాల మీద కానీ ఇట్లా కుండీలు పెట్టడం వల్ల పశువులకి, పక్షులకి, పెంపుడు జంతువులకి, అడవి జంతువులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఆలోచన చేయాలని మనం చేస్తా ఉన్నాం. ఇలా ఓపిక్కే మెచ్చుకోవాలి, హ్యాట్సాప్ చెప్పాలి భార్యాభర్తలకి. ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ కూడా కారులో తిరుగుదాము, లగ్జరీస్ లైఫ్లో ఉందామనేటువంటి ఉద్యోగస్తులే మనం చూస్తాం. కానీ జంతు ప్రేమ, యానిమల్స్ పట్ల ప్రేమ ప్రదర్శించే ఈ దంపతుల్ని దేవుని దీవెనలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు మేము పెడుతుంటే చాలామంది 100 మందిలో ఒక 4-5 వస్తారండి పెట్టడానికి అన్నం. ఎవరన్నా దాని పర్సంటేజ్ తక్కువ ఉంటుంది, ఎక్కువ మంది పెట్టని వాళ్ళే ఉంటారు. ఓకే, పెట్టకపోయిన వాళ్ళని నేను కామెంట్ చేయను. ఎవరెవరు ఇష్టం, ఎవరెవరు కూడా అంతే కదా. అయితే మనం పెడుతున్నప్పుడు వాళ్ళు అడ్డకిస్తున్నారు. ఎవరు? ఈ స్ట్రీట్లో నివసించే వాళ్ళు కానీ, రోడ్డు మీద పోయే వాళ్ళు కానీ, వీళ్ళు కానీ ఎడబెట్టబాకు, అటుపెట్టు, ఆడబెట్టబాకు, అటుపెట్టు. రోడ్డు కూడా వాడిదే అయినట్టు ప్రతి ఒక్కరు చాలా మంది ఒక మనిషి చూసినంత లెక్క నాదే అన్న బిహేవ్ తోటి మాట్లాడుతున్నారు. దట్ ఈస్ రాంగ్. ఏంటంటే సరే బతకాలన్నీ, ఆ సౌహృదయం లేకుండా వాళ్ళు మాట్లాడి మమ్మల్ని అడ్డగించి గొడవ పెట్టుకున్నాయి. రోజు 2-3 కేసులు ఉంటాయండి. అంటే గొడవ పెట్టుకుంటున్నాం. నేను కనుక తీవ్రంగా సివిలియర్గా యాక్షన్ తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే మాత్రం వాళ్ళకి బెయిల్ కూడా రాదండి. ఆ విషయం నాకు తెలుసు. చట్టాలు, రూల్స్, రెగ్యులేషన్స్. ఆ రూల్స్ తెలియని వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. అన్నం పెట్టిన వాళ్ళు ఎంతమంది శాతం అయితే ఎక్కువ శాతం ఉన్నారో ఈ సుప్రీంకోర్టు ఈ మూగజీవాల మీద ఉన్న
విధి విధానాలు కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. జరుగుతున్న సిచ్యువేషన్, ఆ పరిస్థితులను బట్టి వాళ్ళు అగ్రెసివ్ అవుతున్నారు. వాళ్ళ జేబులో రూపాయి పోవట్లేదు, వాళ్ళు వండట్లేదు, వాళ్ళకి శ్రమ లేదు, వాళ్ళ ఖర్చు లేదు, వాళ్ళు పరుగు పోయినట్టు కూడా వాళ్ళకి ఉండదు. నేను పెడుతుంటే ఎంతో ఇన్సల్ట్గా సులకనగా చూస్తారు. అయినా నేను పట్టించుకోనండి, అయితే అవన్నీ పట్టించుకోను. కానీ వద్దని తీసేయటం అనేది అది రాంగ్, అది కరెక్ట్ కాదు. ఇది ఒకసారి గూగుల్లో కొట్టినా కానీ చట్టాలు వస్తాయి మూగజీవాలకి. ఆ మూగజీవాల మీద కేసు అయితే, ఎఫ్ఐఆర్ అయితే బెయిల్ కూడా రాదండి. ఆఖరికి పోలీస్ స్టేషన్లో కూడా మేము పెట్టేస్తాం భోజనాలు, వాళ్ళు పెడతారు. హర్యానా అటు హిందీ రాష్ట్రాలకు వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు పెడుతుంటే ఒక పోలీసు వచ్చి అడ్డగించి తోసేసినందుకు అది సివిలియర్గా అయ్యి డిస్మిస్ చేశారు ఆవిడ సర్వీస్ నుంచి. అటు చట్టాలు అంత తీవ్రంగా ఉంటాయి. కానీ ఈ సామాన్య జనాలకు అర్థం కాక మాతోటి పోటీకి కొట్లాటికి అట్లా అగ్రెసివ్గా ఇట్లా రోజుకు 1-2 ఈజీగా అయితాయండి. నేను పట్టించుకున్నా అవన్నీ, వాదపోదాలు చేస్తా. మళ్ళీ నేను వాళ్ళ మీద కూడా సౌహృదయంతో ఉండి పోయి ఎఫ్ఐఆర్ పెట్టను, కేసు పెట్టను. పోలీసు వాళ్ళందరూ తెలుసు, పోలీస్ స్టేషన్ పోతాం. పోయిన తర్వాత ఇట్లనే ఒక సంఘటన మన సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగింది. ఆయన రెడ్డి గారు వద్దన్నాడు, అగ్రెసివ్ అయ్యాడు, కుక్కలన్నీ ఎక్కువ అవుతున్నాయి. మేము కుక్కలు తీసుకొచ్చి పెట్టింది కాదు, ఆల్రెడీ ఉన్న వాటికి పెడతాను. సరే ఇది ప్రభుత్వాన్ని గ్రౌండ్ ఒక పక్కకి తీసి పెడతాను. అయినా కానీ మీరు మా మీద అగ్రెసివ్ ఫీల్ అయ్యి దీంట్లోకి రావద్దు అది అని మీరు శాసిస్తున్నారు కాబట్టి కానీ చెప్పేసి గొడవ అయింది. గొడవ అయిన తర్వాత నేను ఎమ్మటే అట్లా పోయి మా ఆవిడ నేను పోలీస్ స్టేషన్లో పిల్లలు ఉన్నాయి వాటికి పెట్టుకుంటూ అప్పుడే ఎస్ఐ గారు సిఐ గారు ఎమ్మటే నేను చెప్పాను, సార్ ఇట్లా గొడవ అవుతుంది, మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయండి, ఆ రెడ్డి గారు ఊకోవట్లేదు అని చెప్తే ఎఫ్ఐఆర్ వద్దు ఏం వద్దులే కానీ దాని చట్టాలు వేరే ఉన్నాయి, ఏమైనా కానిస్టేబుల్ పోయి వాళ్ళు పక్కా పెట్టుకుంటారులే కానీ వాళ్ళని అడ్డగించొద్దని చెప్పు, దాని మీద చట్టాలు ఎక్కువ ఉన్నాయి, బెయిల్ కూడా రాదా, ఆ విషయం ఆయనకి చెప్పండి, తెలియపరచండి, వద్దులేండి ఇంక చిన్నదానికి అంత వద్దులే అది అని ఆయన పంపించిండు. కానిస్టేబుల్ పంపించి చెప్పి అది అట్లా సమస్య. అది నేను ఇంకా స్టాండ్ తీసుకొని ప్రెస్టేజ్కి పోతే ఇక ఎంత దూరం అయినా వెళ్ళిపోవచ్చు. అది ఎక్కడ పోయినా కానీ అది రాంగే. పోషించాలండి వాటిని నెలకి 1500 అట్లా వాళ్ళకి పేమెంట్ ఇచ్చి ఈ కుక్కలు కనుక ఉన్న స్థావరాలలో ఫుడ్ పెట్టాలా, ఆపరేషన్ చేపియాలి, వారం రోజులు ఉంచుకోవాలి, 8 రోజులు 5 రోజులు తీసుకుపోయి 3 రోజులు ఆపరేషన్ అయిన తర్వాత 3 రోజులు అబ్జర్వేషన్లో ఉంచి పంపాలా. వాటి రూల్స్ చాలా ఉన్నాయండి, మనిషి కంటే ఎక్కువ కేర్ ఉన్నాయి వాటికి. ఇవన్నీ తెలియక నా దగ్గర వద్దు, గలీజ్ అంటారండి ఈ రోడ్డు పక్కన పెడితే, అంతకంటే ఎక్కువ గలీజ్ ఉంటుంది. అవి వాళ్ళు చేయడం చేత కాదు, ఏ పారబెట్టి మొత్తం చెక్క రాదు, మంచి శుభ్రం చేయలేదే. మరి ఈ పేపర్ పెట్టినందుకే నీకు అన్నం తింటున్నాయి కడుపుకి, తిన్న వాటిని మీరు అట్లా మాట్లాడకూడదు. మనకి దొరకనప్పుడు మరి డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కొనుక్కుంటే అన్నీ వస్తున్నాయి అనుకున్నారు. ఇంకా కరోనా వచ్చి మొత్తం మూతపడి కొనుక్కోవడానికి కూడా ఏమి లేనప్పుడు అప్పుడు స్తంభించినప్పుడు మన విధానం ఎట్లా ఉంటుంది? అది ఒకసారి ఊహించాలా. ఈ రోజు రాలేదు, ముందు ఇంకొస్తుంది, కరోనా వచ్చింది అనుకున్నావా? దీనికంటే సివిలరీ వస్తాయి. అందుకోసం సానుకూలంగా ఉండి ఎవరిని వ్యతిరేకించొద్దు, పెడితే గుణం ఉంటే పెట్టండి, లేకపోతే వద్దు, పాయింట్అవుట్ చేయొద్దు, ఇంకా అంతే. అడ్డగించొద్దు, గొడవ పెట్టుకోవద్దు. ఇంకా గొడవలకు పోయి ప్రెస్టేజ్కి పోయి కేసులు అవి అన్నీ అనవసరం కదా, అన్నీ మానుకోవాలి. రోడ్డు పక్కనగా పెట్టేది, ఇంట్లోకి వచ్చి పెట్టట్లే, కాంపౌండ్ వాళ్ళ లోపల పెడితే అనుకోవచ్చు. వాడి రిజిస్ట్రేషన్ కాంపౌండ్ వాళ్ళ లోపటే ఉంటుంది, ఆ రిజిస్ట్రేషన్ అయిన దాంట్లో పోయి పెట్టట్లే. రోడ్డు మీద పెట్టిందని నీకేం సంబంధం? మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, శుభ్రం చేసుకొని పోతారండి ఎవ్రీడే, వాళ్ళు చూసుకుంటారు, నీకెందుకు? నాకు అందరూ తెలుసు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, పువ్వాడ క్యాంప్ ఆఫీస్ వెనకనే పెట్టినాం మేము, పోలీసు వాళ్ళు అందరూ వచ్చారు, అయినా కానీ నో ప్రాబ్లం. ఆయన కూడా మాట్లాడిండు, వదిలేండి సమస్య పోయింది. పోలీసు వాళ్ళు ఇట్టనే తీశారు, వీడియో తీశారు, అన్నీ తీశారు, నో ప్రాబ్లం. వాటి గురించి మాట్లాడదులేండి. పెట్టేవాళ్ళే అతి తక్కువ శాతం, 1-2 పెడతారు. వాళ్ళని కూడా అటగా ఇస్తే ఎట్ట తినాలా, ఎట్ట బతకాలా? రోజు మొత్తం తిరుగుతాయండి అవి. ఎవరు వేస్తున్నారని అంతగనంగా వేస్టేజ్ ఏం వేస్తున్నారు? ట్రాక్టర్లలో వాటిలలో ఇట్లలో చెత్త కుండలలో పెట్టి డంపింగ్ చేసి ట్రాక్టర్లలో తరించి బయట ఎక్కడో పారేస్తారు. ఇక్కడ కొంతవరకు మనం మొత్తం సస్యశ్యామలం చేయలేము, ఏదో కొంత. అది నా ఉద్దేశం. వీళ్ళిద్దరికి దేవుని దీవెనలు ఉండాలి. మేము అయినామో అండి, దేవుని దీవెనలు వాళ్ళు వద్దంటున్నారు, అయినా తప్పదు. వాళ్ళు చాలా రోజులుగా కష్టపడుతున్నారు గత కొన్ని సంవత్సరాలుగా. వీళ్ళు ఖమ్మంలో కుక్కలకి సంబంధించి, ముఖ్యంగా స్ట్రీట్ డాగ్స్ సంబంధించి వీళ్ళ కష్టాన్ని హ్యాట్సాప్ చెప్పాల్సిందే. మనుషులు చూడనటువంటి ప్రపంచంలో
తోటి జీవుల్ని కూడా చూసేటువంటి ఉన్నతమైనటువంటి మనసు ఇచ్చిన ఈ భార్యాభర్తలు ఇద్దరికి ఆ దేవుని మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.